అంగన్వాడీల డిమాండ్లు నెరవేరడంతో విశాఖలో అంగన్వాడీల సంబరాలు అమరన్నంటాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సంబరాలు చేసుకున్నారు. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బాణసంచ కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ చిందులేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్కు కృతజ్ఞత తెలిపారు. అదేవిధంగా జీతాల పెంపుపై 3 రోజుల్లో స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కు గల చేయబోయే జగనన్న దిగి రావడం జరిగింది. అంగన్వాడీల సమస్య ఏదైతే ఉందో వేతనాల పెంపు అనే సమస్య మీద మాట్లాడాలని చెప్పేసి దడ పుట్టి జగనన్న గారు మాట్లాడడానికి దిగి వచ్చారు. అయితే విజయవాడ వెళ్ళిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు చర్చలకు పిలవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుండి చర్చలు మొదలుపెట్టి రాత్రి 12:45కి చర్చలు ముగిశాయి. ఆ చర్చల్లో అన్ని డిమాండ్స్ అయిపోయి అంగన్వాడీ వేతనాల డిమాండ్ అయితే ఉండిపోయిందని చెప్పేసి అంగన్వాడీలు అందరూ కూడా సమ్మెను కొనసాగించడం జరిగింది. అయితే అంగన్వాడీ వేతనాల సమస్య కూడా నిన్న జూలై నుండి పెంచుతాము, మొదటి నుండి పెంచను అనేవారు. అక్కడి నుండి తర్వాత జూలై నుండి పెంచుతాము అని వచ్చారు. జూలై నుండి పెంచేటప్పటికి ఎంత పెంచుతారు, ఏం పెంచుతారు అని అంటే కార్మిక నాయకులకి, అంగన్వాడీలకి, రాజకీయ నాయకులకి, మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ ఆమోదయోగమైన ఫిగర్ అయితే ఇస్తాము, అది కూడా జూలై నుండి పెంచుతామని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం చర్చల్లో అంగీకరించడంతో 3 రోజుల్లో మీకు మేము రాసిస్తాము ఈ సమస్యలన్నిటి మీద కూడాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే గ్రాడ్యుటీ అయితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పారు. గ్రాడ్యుటీ ఒక్కటి పెండింగ్ ఉంచాము, మిగతా సమస్యలు 10 డిమాండ్లు కూడా అంగన్వాడీలందరివి కూడా నెరవేర్చడం జరిగింది. అందువల్ల అంగన్వాడీలకు విధుల్లోకి చేరమని చెప్పారు. ఈరోజు అంగన్వాడీలందరూ కూడా విశాఖ జిల్లా మొత్తం మీద అంగన్వాడీ